కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం నుంచి దాదాపు 5,000 క్యూసెక్కుల నీరు పెన్నా నదికి విడుదల చేశారు. అలాగే గండికోట ప్రాజెక్టు నుంచి 5,000 క్యూసెక్కుల నీరు మైలవరం జలాశయానికి నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలో పూర్తి సామర్థ్యం నీరు నిల్వ ఉందన్నారు. అదనంగా జలాశయంలో చేరుతున్న నీటిని మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్నారు. మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యం 6.5 టీఎంసీలు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.3 టీఎంసీల నీరు ఉండటంతో పెన్నా నదిలోకి దాదాపు 5,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వాటర్ రిలీజ్కు ప్లాన్ చేసుకున్నాము. అది ముందు జాగ్రత్తగా చర్యగా మేము గ్రూప్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉన్నాయి. చాగల్లు నుంచి 1000 క్యూసెక్స్ తగ్గించారు. అవుకు నుంచి వస్తున్న 3,500 క్యూసెక్స్లో ఒక 1000 క్యూసెక్స్ తగ్గిపోయినాయి. సో మేము ఆ పరిస్థితులను సమీక్షించి మాకు ఇంకా 0.5 టీఎంసీ బఫర్ ఉంది కాబట్టి మేము ఏ రకమైన మిస్హ్యాప్ అవకాశం లేకుండా, అలాగే వాటర్ వేస్ట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మేము మాకు చేతనైనంత, అంటే డ్యామ్లో రిజర్వాయర్లో ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొనంత వరకు మేము వాటర్ స్టోర్ చేసుకుని ఇన్ కేస్ ఏదైనా ఛాన్స్ అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వాటర్ రిలీజెస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇందుకు సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో మేము కోఆర్డినేటెడ్గా వర్క్ చేయడం